నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. జూబ్లీహిల్స్ బైపోల్ ఎలక్షన్స్ ప్రచారం ఎట్టకేలకు చివరి దశకు చేరుకుంది. అయినప్పటికీ ఏ పార్టీ గెలుస్తుందనే దానిపై సర్వేల్లోనూ క్లారిటీ లేకుండా పోయిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతున్నారనే విషయంలో తీవ్ర గందరగోళం నెలకొందని అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం పొలిటికల్ గా చర్చ నడుస్తోంది. కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు నిజమేనా అంటూ పొలిటికల్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు గడిచినా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుందని కిషన్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్, మంత్రులు తమ హామీల గురించి ప్రస్తావించడం లేదని, ఇచ్చిన గ్యారంటీలపై స్పష్టత ఎక్కడ ఉందని అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఉచిత బస్సు పథకం గురించి మాట్లాడుతున్నారని, అన్ని సమస్యలకు అదే పరిష్కారం అన్నట్లు వ్యవహరించడం వారి మూర్ఖత్వానికి నిదర్శనమని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్నబియ్యంలో ఎక్కువ వాటా కేంద్రానిదేనని, ఆ పథకాన్ని ఆపేస్తామని సీఎం ఎలా అంటారని ప్రశ్నించారు. ఇటు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూనే మరోపక్క బీఆర్ఎస్ పార్టీకి చురకలు అంటించారు. అసలు జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెనుకబాటుకు కారణమే గతంలో పాలించిన బీఆర్ఎస్ పార్టీ అని అన్నారు. ఈ సమస్యలన్నిటికీ బీఆర్ఎస్ పూర్తి బాధ్యత వహించాలని కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. గ్రామాల్లో ఉండే కనీస అభివృద్ధి కూడా ఇక్కడ కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. జీహెచ్ఎంసీ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని, కనీసం గల్లీల్లో వీధి లైట్లు ఏర్పాటు చేయడానికి కూడా నిధులు లేవని విమర్శించారు. గత ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 3వ స్థానానికి పరిమితమైందని గుర్తు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీపై ఉన్న వ్యతిరేకత, బీఆర్ఎస్ పై కోల్పోయిన నమ్మకంతో జూబ్లీహిల్స్ ఓటర్లు విసుగు చెందారని అన్నారు. అందుకే ఈ విషయంలో ఏ పార్టీకి ఓటు వేయాలో నిర్ణయించుకోలేకపోతున్నారని, జూబ్లీహిల్స్ ఎన్నికల ఓటర్లని గందరగోళంలోకి నెట్టేస్తున్నాయని, ఇదే విషయాలు సర్వేల్లోని ప్రతిబింబిస్తుందని కిషన్ రెడ్డి అన్నారు. మరి కిషన్ రెడ్డి డైలాగులు నిజంగానే ఫలిస్తాయా లేదా అనేది తెలియాలంటే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చేంత వరకు వేచి చూడక తప్పదు.